ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ అప్పుడు మీ వాయిస్కి భయపడే వాళ్ళంట కదా చాలా మంది. కొంచెం గట్టిగా అరిసేవాళ్ళం, ఆ, భయపడేవాళ్ళం కాదు. సో హీరో అవటం అంటే ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్. ఓకే. ఎంతమందిని ప్లీజ్ చేయగలగాలి మీరు? ఉమ్, నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్, ఎంతమంది ఆర్టిస్ట్, ఐ మీన్ పబ్లిక్ని సాటిస్ఫై చేస్తేనే కదా హీరో. అవును. అందరూ అవ్వలేరు అట్లా. కానీ మీ టైంలో హీరోగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంకా కింద పడ్డా మళ్ళీ పైకి లేస్తూ మళ్ళీ పైకి లేస్తూ మళ్ళీ పైకి లేస్తూ ఎందుకు ఇంకా ట్రై చేయటం, అది మీరు చెప్పిన వాళ్ళు, లేకపోతే ట్రై చేస్తే డెఫినెట్గా అవుతావు, ఆ స్థాయిలోనే ఉంటావు. డెఫినెట్గా మీ కళ్ళతో చూసిన వాళ్ళు ఇప్పుడు స్టార్ హీరోలు చాలా మంది ఉండుంటారు కాబట్టి 1 or 2 అంటే ఎవరని చెప్తారు? అట్లా చెప్పకూడదు. ఆ. మంచిది కదా సార్, చాలా మందికి ఇన్స్పిరేషన్. అది ఏముంది అక్కడ? అట్లా చెప్పాలంటే నేను చూసిన వాళ్ళలో శ్రీహరి ఒకడు, ఆ, విక్రమ్, తమిళ్ విక్రమ్. తమిళ్ విక్రమ్. ఉమ్, అతను నాకు బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. శ్రీహరి ఈజ్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. ఉమ్, ఇంకా సమ్ అదర్ పీపుల్ ఆర్ దేర్. ఉమ్. బట్ వాళ్ళు బాగా జీరో అయిపోయి మైనస్లోకి వెళ్ళిపోయి కూడా విక్రమ్ ఇంకా బాగా సక్సెస్ అయ్యాడు. ఓకే. శ్రీహరి ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు, పీక్లోకి వెళ్ళాడు. విక్రమ్ నేను ఐ అడ్మైర్ హిమ్. ఓకే. అక్కడ అతను బ్యాడ్ స్టేజ్ చూసా నేను, ఓ, నాకు తెలుసు అతను బాగా. మన కొంతమంది ఎలా బిహేవ్ చేసేవారు అతనితో అతనితో ఎవరితోనే అంతే, ఆ. నాతోనే అంతే బిహేవ్ చేస్తారు. ఐ హ్యావ్ నో ఫేమ్, నథింగ్. నేను ఎవరికి కావాలి, ఎవరి దారి నడిపోతా ఉంటారు. కనీసం పలకరించే మాటల్లో కూడా ప్రేమ ఉండదా? ఆ? ఏం అవసరం ఏంటి, ఆడి పనులు ఆడుంటాడు. ఇండస్ట్రీ ఇలా ఉంటుందా సార్ అసలు? డెఫినెట్లీ. మరి కొంతమంది నీతి పాఠాలు చెప్తారు. ప్రాక్టికల్గా చెప్పలేకూడదండి. ఆ, అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ మనీ ఇన్వాల్వ్డ్. ఓకే. ఎవడికి ఆబ్లిగేట్ చేయలేరు. ఉమ్, ఎందుకు చేయాలి, మనం ఇస్తాడు ఆడు ఇవ్వడు కదా. ఉమ్, దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే. బిజినెస్ ఇస్ బిజినెస్. అంటే సక్సెస్ లో ఉన్నప్పుడు వెళ్తారు. అహో ఓహో అన్న నవభారత్ బాలాజీ అలాంటి మాటలు చూశారు. ఒక ఫెయిల్ తర్వాత వచ్చినప్పుడు పట్టించుకోకపోవటం కనీసం ఫోన్ కూడా ఎత్తని వాళ్ళని కూడా చూశారు. Yes, ఆ? yes. ఓకే. లైన్లో నుంచి తిన్నది కూడా ఉంది. నేను ఆర్టిస్ట్గా వెళ్ళి, నీ స్టేటస్ అంతే ఆ రోజు. నువ్వు మర్యాద తెప్పించుకోవాలి కానీ అడిగి తెచ్చుకోకూడదు. నిన్ను చూస్తే మర్యాద ఇచ్చే లెవెల్లో మనం ఉండాలి. ఉమ్, అంతేగాని దానికి బెదిరించో అల్లరి చేసో ఒక రోజు పెడతారు, 2వ రోజు తీసేస్తారు. ఫస్ట్ నుంచి కూడా నేను అనేది ఎక్కువ ఉంటుంది కదా మీ మైండ్ లో, కానీ ఆ లైన్ లో నిలబడేదాకా ఎందుకు వచ్చారు? వద్దు, ఇండస్ట్రీ ఇచ్చి వదిలేద్దాం, నాకు ఇండస్ట్రీ మీద కోపం బిజినెస్ లేదు. చేద్దాం. ఇండస్ట్రీ మీద అనిపించలేదా? కోపం లేదు ఎప్పుడు నాకు. ఆ. ఇండస్ట్రీ ఈజ్ ఇండస్ట్రీ. ఓకే. నేను ఐ ఫీల్ ప్రౌడ్ టు సే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా గట్టిగా వాదిస్తాను ఎవరితోనైనా. ఓకే. కొంతమంది నాకు ఫ్రెండ్సే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో, ఉమ్, వాళ్ళు ఏదో ఉంటే వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఇవాళ యాజ్ ఆన్ టుడే వాళ్ళు తప్పు మాట్లాడితే ఐ విల్ ఫైట్ విత్ దెమ్. ఓకే. నువ్వు అసలు నీ బ్లడ్డే అది, ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లడ్ అది. ఇవాళ దాని గురించి మాట్లాడే ధైర్యం దమ్ము నీకు లేదు, ఉమ్, మాట్లాడద్దు అంటే. ఓకే. ఐ ఫీల్ ప్రౌడ్, ఐఎమ్ ఫిల్మీ మ్యాన్ అని చెప్పుకోవటానికి. అంటే ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయని తెలిసినా కానీ ఇది కామన్, తప్పదండి. జర్నీ ఈజ్ డిఫరెంట్, ఇవన్నీ ఫేస్ చేయటం అనేది డిఫరెంట్. ఎస్, ఓకే. చాలా మంది అలా ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. ఆ, ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది అలాంటి ఫేస్ చేసి వచ్చారు. లైన్లో నిలబడి తిన్న వాళ్ళే. ఎస్, ఆ? తప్పులేదంటాను నేను. దట్ ఈస్ ఆ రోజు పరిస్థితి. ఉమ్, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కంటే కొంచెం పైన కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఒక పీరియడ్లో అంతే. ఓకే. కానీ హాస్పిటాలిటీ, ఆ ట్రీట్మెంట్, మాట్లాడే విధానం కూడా మారిపోయింది కదా సార్. అవసరం మారుతుంది. సావిత్రి గారికే మారిపోయింది, గొప్ప మరి. మహానటి. భోజనం క్యారియర్, మధ్యాహ్నం భోజనం పెట్టలేదంటే అవును, వేరే ఆర్టిస్ట్ పెట్టారని కూడా ఎంతో మంది ఇంటర్వ్యూలలో చెప్పారు. అది దిస్ ఇస్ ఆల్ అంతే. సక్సెస్, ఫెయిల్యూర్ అంతే. రెండు అనుభవించాలి ఇక్కడ. చాలా నేర్చుకున్నారు సార్ 38 years. కాకపోతే ఎప్పుడు కూడా నేను ఐ డోంట్ టేక్ ఇట్ హార్ట్. ఏది కూడా భయపడిపోయో కంగారు పడిపోయో అదేం ఉండదు. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంటే ఓకే వాళ్ళు ఇంతే, గో హెడ్. చలో. ఎవరు మీకు మంచి ఫ్రెండ్స్? అంటే నాన్నగారితో సినిమాలు చేసినప్పుడు కానీ, లేకపోతే మీరు ప్రొడ్యూస్ చేసి లేకపోతే యాక్ట్ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చేశారు, చిరంజీవి గారితో ఎలా ఉంటుంది అసలు అసోసియేషన్ అంటే? ఆయన అద్భుతం. ఆయన అంటే అప్పుడప్పుడే అప్కమింగ్ యాక్టర్. మా ఇంటికి పక్కన ఇంట్లో ఉండేవారు. ఆయన బ్యాచులర్గా ఉండేవారు అప్పుడు. ఓకే. సింగిల్గా. అప్పుడు నేను చదువుకుంటూ చెన్నై వచ్చినప్పుడు ఆల్మోస్ట్ పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఐ కెన్ రికగ్నైజ్ హిమ్. నేను ఎవరో ఆయనకి తెలుసు. అట్లా అప్పటి నుంచి పరిచయం నాకు. ఓకే. ఎప్పుడు ఇవాళకి ఆయన అలాగే ఉంటారు. ఆయన సో ఎంత పెద్ద స్టార్ అయినా ఆ పలకరించే విధానం. ఎస్. ఓకే. ఎవరు? బాలాజీ అంటారా? డైరెక్ట్ పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఓకే. మీరు ఎలా ఫస్ట్ నుంచి చిరంజీవి గారే? ఓకే. అప్పుడు కూడా? అప్పుడు కూడా. ఓకే. అంటే నాకంటే సీనియర్ కదా ఆయన ఇండస్ట్రీ. ఓకే.
అప్పటికే ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. డెఫినెట్గా మనం ఆ మర్యాదలు మెయింటైన్ చేయాలిగా. ఓకే. ఎలా ఉండేవాళ్ళు సార్ అసలు ఆయన బాగా ఎదిగే టైంలో? వెరీ నార్మల్ ఈ వాజ్. ఓకే. జిల్లు ఉండేది. ఇక్కడ అది ఉంటుంది, ఒక టఫ్గా ఉండేవాడు ఆయన. ఓకే. ఎప్పుడు చూసినా అట్లాగే ఉండేవాడు. కొంతమంది నీరసంగా ఉంటారు, అది ఉండేది కాదు ఆయన. యాక్టివ్గా ఉండేవాడు, పవర్ఫుల్గా ఉండేవాడు మనిషి, ఫిట్నెస్ కానీ అన్నీ కూడా. రోడ్డు మీద నడుస్తుంటేనే ఒక తెలిసిపోతుంది ఇతను ఎవరో సంథింగ్ స్పెషల్ అనేది. ఓ అప్పుల్లో. ఎస్. ఓకే. అలా కృష్ణరాజు గారిని చూసాను నేను, నడుచుకుంటూ వెళ్తుండేవాడు ఆఫీస్ ముందు నుంచి. వాళ్ళు ఒక గాడ్లీ ఫిగర్ లాగా ఉంటారు మనుషులు. సినిమా వాళ్ళకి చిన్న ఉంటుంది, అది అందరికీ కాకపోయినా మెజారిటీ ఉంటుంది. ఓకే. అది చిరంజీవి గారు కృష్ణరాజు గారిలో చూసాను. ఆరా ఉంటుంది. కృష్ణ గారు ఒక రకం, ఈయన రామారావు గారికి చెప్పాల్సిన పని లేదు. ఓకే. ఎదురుపడేవాడు ఉండేది కాదు కదా మాకు తెలిసే టైంకి. గ్యాంగ్ లీడర్లో ఆ ఫ్లైఓవర్ మీద ఫైట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రాడినరీ. అవును, అది వారం పైన తీసాం. 1 వీకా మిగిలింది ఇంతే. ఓకే. K9 అని ఒక సినిమా ఉండేది, పాత ఇంగ్లీష్ పిక్చర్. దానిలో ఇలాంటి సీన్ ఇన్స్పైర్ అయ్యి ఓకే యాక్చువల్ నన్ను చైన్తో లాక్ చేసేస్తాడు జీప్కి. అవును. అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ వరకు పరిగెత్తి ఇచ్చారు నాడు రాజు మాస్టర్. అవునా? అప్పుడు ఆ ఫ్లైఓవర్ అవ్వలేదు, అయిపోయింది, అబౌట్ టు ఓపెన్ అనమాట. ఓకే. ఈ వారం రోజుల్లో పరిగెత్తుకుంటా తీసుకుంటా వెళ్ళాం షూట్. తెల్లారిపోద్ది అక్కడికి వెళ్ళేసరికి నన్ను పరిగెత్తిచ్చి. ఓకే. అదంతా లేపేశారు. ఓకే. న్యాచురల్గా జరుగుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ అది ఆల్మోస్ట్ బోరింగ్ పాయింట్ అది. 175 days కూడా పెద్ద హిట్. ఒకే రోజు 4 చోట్ల సక్సెస్ మీట్ 100 days చేసాం. అంటే మిగతా మేజర్ ఆర్టిస్టులు అందరూ ఫ్లైట్లో వచ్చారు, హెలికాప్టర్లో. హైదరాబాద్, బెంగళూరు, ఏలూరు, విజయవాడ. మేమందరం నెక్స్ట్ బ్యాచ్ అంతా ఏలూరు, విజయవాడ వెళ్ళి, ఓకే, ఏలూరు వెళ్ళి, ఏలూరులో ఈవినింగ్ ఫంక్షన్ చూసుకుని అగైన్ విజయవాడ వచ్చి మళ్ళీ నైట్ ఫంక్షన్ చూసుకుని అంత గ్రాండ్గా 4 చోట్ల జరిగింది. ఇంతవరకు ఎవరికి జరగలే అట్లా. ఓకే. ఓకే. ఒకే రోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.